ఆపరేషన్ సింధూర్ ముగియలేదనడానికి కూడా మరోసారి ఇది స్పష్టమైన సంచలనం వ్యాఖ్యలని చెప్పాల్సి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా త్రివిధ దళాలు కూడా హాజరైన సందర్భంగా కూడా ఆర్మీకి సంబంధించి ఇప్పటివరకు భారతంలో ఇప్పటివరకు ఎలాంటి పరిస్థితి నెలకొందో ఆ పరిస్థితిని అలాగనే కంటిన్యూ చేస్తామని, ఇకవేళ పాకిస్తాన్ దుందుడు చర్యలు చేపడితే మాత్రం తిరిగి వాటిని వెంటనే తిప్పి కొట్టి ఈసారి మరింత గట్టి సందేశం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉండాలని కూడా ప్రధాని మోదీ అధికారులతో కూడా కొంత కీలక వ్యాఖ్యలు చేసినట్టు జరుగుతుంది. ఇప్పటివరకు కూడా మోదీ యుద్ధానికి సంబంధించిన విషయంలో వెనక్కి తగ్గారు, లేదంటే యుద్ధ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవాలనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. తాజాగా ప్రధాని అధికారులతో చేసిన కీలక వ్యాఖ్యలు చూస్తుండే కాదు ఖచ్చితంగా పాకిస్తాన్ కి రానున్న రోజుల్లో తీవ్రమైన బుద్ధి చెప్పే అవకాశాలు కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. నవీన్ అయితే సాయంత్రం 6:30కు మాత్రం అటు భారత డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులంతా కూడా 6:30కు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మోదీ ఈ రోజు చేసిన కీలక వ్యాఖ్యల సమావేశం, ఆ సమావేశాలకు సంబంధించిన అంశాలను కూడా మీడియాతో పంచుకునే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. నిన్న సైతం కూడా జనరల్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన అధికారులంతా కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, పాకిస్తాన్ తోని కాల్పుల విరమణ సంబంధించిన అంశాన్ని పైన కూడా వారిని స్పందించారు. తాజాగా ఈ రోజు కూడా 6:30కు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మరికొన్ని అంశాలు చెప్పబోతుంది. అయితే పాకిస్తాన్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా భారత్ ప్రభుత్వం తగ్గింది లేదనడానికి మోదీ వ్యాఖ్యలే మరోసారి నిదర్శనం అనేది కూడా చెప్తున్న నేపథ్యం. ఈ అంశంలో మాత్రం పాక్ కు ఒక్కటే మాకు సంబంధించిన అంశం, కాశ్మీరే పెద్ద అంశం, ఈ అంశాన్ని వెనక్కి పోయలేదు, ఎవడు మధ్యవర్తిత్వం వహించాల్సిన అంశం లేదు అనే అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యం ఇక ముందు ఏం జరగబోతుందని కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నది.